అయితే రీసెంట్ గా పిఠాపురంలో ఒక గ్రామ బహిష్కరణ, అదే ఒక వ్యక్తి వేరే విలేజ్ కి వెళ్ళి కరెంటు వర్క్ చేస్తూ చనిపోవడం జరిగింది. దానికి కుటుంబానికి ఎంతైనా ఏదైనా సాయం చేయండి అని అడిగితే ఆ గ్రామాన్ని బహిష్కరించడం జరిగింది. అది ఎంతవరకు? ఎందుకంటే ఇలా ఒక కుటుంబంలో ఉన్నటువంటి సరే ఆయన ఉపాధి కోసము వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళండి కావచ్చు, ఓకే, వెళ్ళినప్పటికి కూడా ఇవాళ గవర్నమెంట్ ప్రమాదవశాత్తు చనిపోయాడు. కానీ గవర్నమెంట్ కు బాధ్యత వహించాలి. గవర్నమెంట్ సరే చనిపోవడము సహజం, చనిపోతారు ప్రజలు, సరే ఇన్సూరెన్స్ చనిపోయింది, చాలా బాధాకర విషయం. అయినప్పటికీ కూడా పేదవాడు చనిపోతే పేదవాడిని ఎవరు ఆదుకుంటారండి? ప్రభుత్వం ఆదుకోవాలి కదా కంపల్సరీ. పేదవాడిని ఆదుకునే ప్రభుత్వం కంపల్సరీ. ఆ విషయంలో కూడా ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ ఆదుకోవాలి. అయితే అక్కడ చనిపోయిన కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దలు ఈ ఎవరైతే ఇంటికి వెళ్ళి పనిచేశాడో, ఎవరైతే ఇంటి దగ్గర చనిపోయాడో వాళ్ళ కమ్యూనిటీ మన డిప్యూటీ సీఎం గారు తాలూకా. ఓకే, సో వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేశారంట, కనీసం ఆయనతో అయినా చెప్పి ఎంతో కొంత ఇప్పించండి అంటే అది కూడా చేయకుండా అసలు మీతో మాకు సంబంధం లేదు అని ఎంత చెప్పడం అనేది ఏ రోజు. ఎందుకంటే అట్లా మాకు సంబంధం లేదు మీరు అది చేయడం అనే విషయం. ఇప్పుడు ఇలా ప్రజలకి ఏమన్నా అయితే కూడా బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇలా ప్రజలకి ఏమైనా ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటాయి. రిక్వెస్ట్ అడిగినప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లోకి వెళ్ళట్లేదు. ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పేసి మరి ఇట్లా అయిందంటే గవర్నమెంట్ సాయం చేయాలి. ఎందుకంటే ఇలా వాళ్ళ సరసరి కుటుంబంలో పెద్ద దిక్కై కుటుంబంలో డబ్బులు సంపాదించిన వ్యక్తి చనిపోయింది అనుకో, అది చాలు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? రోడ్డున పడాల్సిందే కదా కంపల్సరీ. ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలి. ఇలా సరే డబ్బులు ఉన్న వాళ్ళకి ఆదుకోకుండా పర్లేదు, కానీ పేదవాడిని ఆదుకోవాలి కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ ఇప్పటికైనా కూడా ఏం లేదు మించిపోయింది. ఖచ్చితంగా వారి కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రో, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ముందే రాజకీయాల్లోకి రాకముందే కొన్ని సేవా కార్యక్రమాల్లో ఆయన సొంత డబ్బుతో రోడ్లు వేయించడం అలాంటి చాలా చేశారు. ఆయన గురించి తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీ వాళ్ళు అలా అక్కడ పరిస్థితిని ఆయనకి తెలియకుండా వీళ్ళే డెసిషన్ తీసుకుని మీతో సంబంధం లేదే అనడం ఎంతవరకు తెలియకపోవడం ఏంది? మన ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటారు. ఇంటెలిజెన్స్ పోలీసులు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి ఇమీడియట్ వాళ్ళు రిపోర్ట్ పంపుతారు. ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు కంపల్సరీ ఆయన కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఎక్కడ ఏం జరుగుతుంది, నియోజకవర్గంలో ఏం జరుగుతుంది. మనకు సంత నియోజకవర్గం మేనండి. మన సంత నియోజకవర్గంలో గెలుస్తేనే ఆయన డిప్యూటీ సీఎం అయ్యింది. అవును, నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా పెద్ద మనిషి లాగా కంపల్సరీ వాళ్ళకు సహాయం చేయడము, వాళ్ళకి హెల్ప్ చేసే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. ప్రతిదీ కూడా పిఎల్ ఏం చేస్తారండి సార్, మరి ఇట్లా అయిందని చెప్పి చెప్పాలి కదా. చెప్పకుండా ఇల్లు కూడా మానిటరింగ్ చేసుకోవాలి. ఒక డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో ఇట్లా అయిందంటే చనిపోయాడంటే అది చిన్న విషయం కాదు కదా. అవునవును, చిన్న విషయం కాదు. కంపల్సరీ అది కూడా ఆలోచించి వారికి తక్షణ పరిహారం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.